అసలు నువ్వు బాగా ముందు ఆయన రావాలంటున్నాడు ఇంటికాడే నన్ను రానట్లేదు ముందు అయ్యగారు అడిగట్టాలి నువ్వు రాబా అంటుంది నన్ను నువ్వు రాబాకు ముందు అయ్యగారిని రాని అంటుంది అన్నిటికంటే ఘనమైనది గొప్పది మాత్రమే కుమారుతో ఈ నెలలో జరుగుతున్న కార్యక్రమం ముందుగా తండ్రి కుమారుడు చేస్తున్నారు మా తండ్రి ఇస్తేరు గ్రంథంలో ఇస్తేరును మా తండ్రి కన్యకులందరూ సిద్ధపాటు చేశారు మా తండ్రి అదే ప్రకారం మనిషి జీవితంలో కూడా ప్రతి దానికి మేము ఎలాగైతే సిద్ధపడుతున్నామో ఈ రోజున మా ప్రియుల సంఘటనలందరూ కూడా అనేక మంది స్త్రీలు చేరి ముందుగా తండ్రి కుమారుడు సిద్ధపాటు చేస్తున్నాము మాకంటే ముందుగా విడలేదని చెప్పి దీవులు దయచేయాలి అబ్రహాము గారు కూడా ఆయన ఒక కుమారుడు మా తండ్రి ఇస్సాకు నిమిత్తమై ప్రార్థన చేశారు మా తండ్రి శారమ్మ గారు అబ్బమ్మ చెప్తారు ప్రార్థన పరులు కనుక ఆ ప్రార్థనే మా తండ్రి మంచి కోడలు గారు గృహానికి దొరికింది మా తండ్రి ప్రార్థనే గొప్ప ఆశీర్వాదం మా తండ్రి రెబ్కా నిమిత్తమై మా తండ్రి ఇస్సాకు నిమిత్తం రెబ్కాను ఏర్పాటు చేశారు కనుక వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనే మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా రెబ్కాను మీరు ఏర్పాటు చేశారు కుమారు కొరకు ప్రార్థన చేస్తున్నాము మేమంతా ప్రార్థన చేస్తున్నప్పుడు మీ దీవుల్లో బిడ్డకు దయచేయాలి సమస్త విధమైనటువంటి ఈ రోజు నుండి కూడా జరుగుతున్న ప్రతి కార్యము మాత్రం శుభకార్యం మా తండ్రి మంగళకరముగా కానా ఇందులో మీరు ఏ విధంగా జరిగించారు ఆయన అతి విధముగా మేలుకరంగా జరిగించండి నా దేని సేవకుని ప్రార్థన అంగీకరించండి ఇక అనేక మందిగా చేరి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి దీవెన దయచేయండి యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము యేసు రక్తమే శిలువ రక్తమే అటు తెలగా పడుతుంది ఏమో మన కనపడి కూడా చేస్తున్నారు కూర్చోండి పాస్టర్ గారు చేయగలుగుతారు ఎలాంటి మీ నేను చూస్తాను ఏం చేయను రండి కుమారి నువ్వు వెళ్ళు నువ్వు హనక్కండి నేను నైట్ మీద నన్ను రారు అన్నయ్య పక్కకుండా అన్నయ్య పక్కకుండా కొంచెం ఏమవుతులే కూర్చోబెట్ట
అమ్మ ఎవరు వెళ్ళకండి. తెల్లగా ఉంటే పసుపు రాయనే, తెల్లగా ఉంటే పసుపు రాయవా? నీ కొడుక్కి ఎలా రాస్తా చూస్తాను. తెలుపు అసలు రాయద్దు. నీ కొడుక్కి శనగపిండి రాయి. ఏ పక్కకుండి ప్రిన్స్ అమ్మా. నేరుగా అదేది కలర్ తెచ్చారుగా, అదిగో ఇక్కడ ఉంది. ఇదిగో క్లారిటీ లేదే కెమెరా. లైట్ ఇటున్నా అంత క్లారిటీ లేదు. చూడు పట్టుకో పట్టుకో చెయ్యి బాల. పర్లేదు పర్లేదు. బావా ఒకసారి చూడు. చాలా అయిపోయింది చక్కగా కొంచెం అనుకున్నాను బావా. అంతే